Hi, hello viewers, welcome back to my channel MNBV Has. ఈ రోజు నేను మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేస్తున్నానండి. సో ఇది న్యాచురల్ మష్రూమ్ కాదు, ఆర్టిఫిషియల్గా పెంచుతూ ఉంటారు కదా. సో మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఇలాంటి మష్రూమ్ అనమాట. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నాను కాబట్టి నాకు చాలా ఫ్రెష్గా వచ్చాయి అండ్ చాలా బాగున్నాయి కూడా. ఇవి కొంచెం కలర్ షేడ్ అయినాయి నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల, అందుకని. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, మనం వాష్ చేసుకుంటే ఆ బ్లాక్నెస్ అనేది పోతుంది. సో ఇలాంటి మష్రూమ్ తీసుకున్నప్పుడు మనము 4 పీసెస్గా కట్ చేసుకోవచ్చండి. బట్ మనకి నాటు అయితే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని అసలు మనం కట్ చేయ అవసరం లేదు. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఇట్లా ఒక్కొక్క మష్రూమ్ని నేను 4 పీసెస్గా చేసుకున్నా. ఒకవేళ మీకు చిన్నవి కావాలంటే ఇంకా చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు. కానీ మనము కర్రీ చేసినప్పుడు అవి ఇంకా చిన్నగా అయిపోయి కర్రీలో కలిసిపోతాయి అనేసి నేను కొంచెం పెద్దగానే ఉంచుకున్నాను. లేదంటే ఇలా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. సో వీటన్నిటిని కూడా కట్ చేసుకున్నవి మనం వేరొక బౌల్లో వాటర్ తీసుకొని బౌల్లో వేసేసి వాష్ చేసుకోవాలన్నమాట. బికాజ్ ఇవి మనకి మట్టిలో పెరుగుతాయి కాబట్టి 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. సో ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకుంటే దీంట్లో ఉన్న మట్టి కూడా శుభ్రంగా పోతుంది. సో ఉన్న వాటన్నిటిని కూడా ఇలా కట్ చేసుకొని తీసుకోండి. సో వీటిని ఒక 2 సార్లు మనము నార్మల్ వాటర్లో వాష్ చేసుకోవాలండి. కానీ కంపల్సరీగా మనము ఇంకోసారి వేడి నీళ్ళలో ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నేను వీటిని 2 టైమ్స్ ఇట్లా నార్మల్గా వాష్ చేసుకున్నాను. సో కొంచెం గట్టిగా రబ్ చేస్తూ వాష్ చేయండి. సో మష్రూమ్కి ఉన్న డస్ట్ అలాగే సాయిల్ ఉంటుంది కదా, అవన్నీ కూడా మనకి చక్కగా క్లీన్ అవుతాయి. ఇట్లా 2 సార్లు నార్మల్ వాటర్లో వాష్ చేసిన తర్వాత ఇంకోసారి కంపల్సరీగా వేడి నీళ్ళల్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటిని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనకి ఆయిల్ బాగా టచ్ అయ్యేటట్టు మష్రూమ్స్ అన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేస్తానండి. అలాగే కొంచెం పసుపును కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి బాగా వాటర్ రిలీజ్ అవుతుందండి, చూసారు కదా. ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే దీంట్లో నుంచి మనకి ఇంకా వాటర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ వాటర్ అన్నిటినీ కూడా మనము వేస్ట్ వాటర్గా తీసేసేయాలి. సో చూసారు కదా ఎన్ని వాటర్ రిలీజ్ అయినాయో. ఒకసారి మనము గరిటె పెట్టి కొంచెం నొక్కి చూస్తే మనకి ఈ పీస్ అనేది కుక్ అయిందా లేదా అర్థమవుతుంది. సో నాకు కుక్ అవ్వలేదు అనేసి ఇంకోసారి లిడ్ పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకున్నా. ఆ తర్వాత ఓపెన్ చేసి మరొకసారి చెక్ చేసా అనమాట. సో అప్పటికి నాకు పీసెస్ అనేది చక్కగా సాఫ్ట్గా ఉన్నాయి. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము వాటర్లో వేయించి స్ట్రైన్ చేసేసి వేరొక బౌల్లోకి పక్కన తీసుకొని పెట్టుకోవాలి. సో ఈ వాటర్ని మళ్ళీ మనం యూజ్ చేయకూడదండి, బికాజ్ దీంట్లో ఉన్న డస్ట్ వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేసింది అనమాట. మళ్ళీ అదే ప్యాన్ని కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇందులోకి నేను 4 to 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 4 to 5 పచ్చిమిర్చిని ఇలాగ మధ్యలోకి కట్ చేసేసుకొని యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు దాకా పెద్ద ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు మనకి ఇవి బాగా కుక్ అవ్వాలండి. సో ఇవి బాగా వేగితేనే మనకి కర్రీ అనేది మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ఆనియన్స్ మనకి కుక్ అవడానికి కొంచెం టైం పడుతుందండి. సో నిదానంగా కర్రీని చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా మంచి టేస్టీగా ఉంటుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోవాలనేసి నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసేసి ఒకసారి అంతా కూడా మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కుక్ చేసుకోవడానికి నేను లిడ్ పెట్టేసానండి. సో లిడ్ పెట్టేస్తే మనకి ఆనియన్స్ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇది లిడ్ పెట్టిన తర్వాత కూడా నాకు నియర్లీ 10 to 15 మినిట్స్ దాకా టైం పట్టిందనమాట. ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మూతని మధ్యలో తీసి ఆనియన్స్ మిక్స్ చేసుకుంటూ ఇలాగ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు ఇందులోకి నేను 2 పెద్ద టమాటోస్ని మిక్సీ పెట్టుకుంటే మనకి ఇట్లా పేస్ట్ లాగా అవుతుంది. సో దీన్ని కూడా యాడ్ చేసి మళ్ళీ మనం ఒక 10 మినిట్స్ వరకు ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేద్దాం. స్పైసెస్ కోసం నేను 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా హోమ్ మేడ్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసాను. సో ధనియా పౌడర్ వేసినప్పుడు మనకి కర్రీ అనేది మంచి టేస్టీ ఉంటుంది. సో దాన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు ఇట్లా కుక్ అవ్వనివ్వండి. సో ఇలా కుక్ చేసుకున్నప్పుడు మనకి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్పు దాకా కొబ్బరిని పేస్ట్ చేస్తే ఇలా అవుతుంది. 1/2 కప్పు దాకా నేను కొబ్బరి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. కొబ్బరి పేస్ట్ యాడ్ చేయటం వల్ల మనకి మంచి గ్రేవీ వస్తుంది, అలాగే కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను కర్రీలో కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ పోస్తున్నా. సో మీకు ఎంత గ్రేవీనెస్ కావాలో దాన్ని చూసుకొని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా ఇట్లా బబుల్స్ కుకింగ్ వచ్చింది అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మంచిగా కుక్ అయినాయి అని అర్థం. ఇది బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ అన్నిటిని కూడా వేసేయండి. ఈ మష్రూమ్ వేసిన తర్వాత దీనిపైన లిడ్ పెట్టేసి మనం కుక్ చేసుకోవాలి. సో దాన్ని ఒక 5 to 8 మినిట్స్ పాటు మనము కుక్ చేసుకుంటే దీంట్లో ఉన్న మష్రూమ్ టేస్ట్ అంతా కూడా మన కర్రీకి వస్తుంది. సో ఇప్పుడు దీనికి కూడా మనము ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా ఆయిల్ అంతా కూడా చక్కగా రిలీజ్ అయిపోయింది. సో ఆయిల్ రిలీజ్ అయిందంటే మన కర్రీ అనేది మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ లేకపోతే దీని ప్లేస్లో మనము 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసినా కానీ ఈక్వల్గా బ్యాలెన్స్ అయిపోతుంది. సో బటర్ అన్నా నెయ్యి అన్నా ఒకటే కదా. ఈ బటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఫైనల్గా ఇప్పుడు నేను ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. సో కొత్తిమీర వేయటం వల్ల మనకి ఏ కర్రీ అయినా సరే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో కొత్తిమీర ఫ్లేవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరండి? సో ఎవరికైనా కొత్తిమీర అంటే ఇష్టమే కదా. కొత్తిమీర వేయటం వల్ల మన కర్రీ అనేది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. సో ఈ కర్రీ మనకి రైస్లోనే కాదండి, మెయిన్గా బిర్యానీలోకి అయితే ఇంకా బాగుంటుంది. చపాతీలో, నాన్, రోటీ ఎందులోకైనా కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి. సో మా ఇంట్లో వాళ్ళందరూ ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పనిసరిగా ఈ కర్రీని ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో తెలుసు కదా, నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు తెలుసు కదా నేను మీ లైక్స్ కోసం, కమెంట్స్ కోసం చాలా ఎదురు చూస్తాను అని. రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. సో ఇదే ఈ రోజుటి వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.